నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఆర్టికల్స్ చూద్దాము. ఆర్టికల్స్ లో ఏమున్నాయో. సో మనకి ఆర్టికల్స్ అంటే ఏంటిది? ఏ అండ్ ద. ఏ ఇంకా యాన్ ఏమో ఇండెఫినైట్ ఆర్టికల్స్ అయితే ఏదైతే దా ఉందో అది డెఫినైట్ ఆర్టికల్. సో మనకి ఎక్సర్సైజెస్ ఇచ్చినారు. ఎక్సర్సైజ్ లో ఏవైతే ఆర్టికల్స్ ఏ అండ్ ద ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి మనకి ఎక్సర్సైజెస్ ఇచ్చినారు. ఆ ఎక్సర్సైజెస్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినారు. అందులో మనము ఏ ఇంకా యాన్ యూజ్ చేసి ఫిల్ చేయాలంట. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్ లో ఏమేమి ఉన్నాయి ఫిల్అప్స్ చూద్దాము. An ant is an industrious creature. We can't live without a fan nowadays. An apple a day keeps the doctor away. An ATM is a useful machine. An honest man is always respected. Amitabh Bachchan is a famous actor. Are you a vegetarian? It is an absurd story indeed. I don't believe him. He is a liar. What a lovely villa. It is a one-man show. I never witnessed such a long queue for Covaxin. He is a United Nations employee. We have quite a few books on yoga. I saw an accident this morning. సో ఏదైతే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉందో అందులో ఏం చెప్పినారంటే ఏ ఇంకా యాన్ యూజ్ చేయమన్నారు. అంటే ఏం యూజ్ చేయమన్నారు? ఇండెఫినైట్ ఆర్టికల్స్ ని యూజ్ చేయమన్నారు. సో నెక్స్ట్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో దాంట్లో మనకి ఏం యూజ్ చేయమంటున్నారు? దా అనేది యూజ్ చేయమంటారు. దా అంటే ఏంటిది? మనకి డెఫినైట్ ఆర్టికల్. సో దా అంటే డెఫినైట్ ఆర్టికల్ అంటే ఎందుకు? ద డెఫినైట్ ఆర్టికల్ పాయింట్స్ అవుట్ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్. సో ఎప్పుడైతే మనం పర్టికులర్ ప్లేస్, పర్సన్, థింగ్ ని పాయింట్ అవుట్ చేస్తున్నామో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? దా అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏమి ఇచ్చినారో చూద్దాము. దా అనేటివి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పి ఇచ్చినారు. ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్ బోత్ అండ్ నాట్ బిఫోర్. ఏదైతే దా ఉందో అది బోత్ కి తర్వాత వస్తుందంట, బోత్ కి ముందు రాదు. బోత్ అనే వర్డ్ కి ఫ్రంట్ సైడ్ అనేది రాదంట, దాని తర్వాత అనేది వస్తుందంట. అంటే నాట్ బిఫోర్ అంటే ముందు రాదంట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఈ హెల్డ్ ద బుక్స్ ఇన్ ద బోత్ హ్యాండ్స్ అనేది రాంగ్ అంట. ఈ హెల్డ్ ద బుక్స్ ఇన్ బోత్ ద హ్యాండ్స్ అంటే బోత్ తర్వాత ద యూజ్ చేయడం అనేది కరెక్ట్ అంట. సో నెక్స్ట్ ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్ వెన్ టూ కంపారిటివ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది సేమ్ సెంటెన్స్. ఎప్పుడైతే టూ కంపారిటివ్స్ అనేటివి సేమ్ సెంటెన్స్ లో యూజ్ చేస్తామో అలాంటి టైంలో కూడా మనకి ఏమొస్తుందంట? దా అనేది వస్తుందంట. సో ఇలాంటి టైంలో దా వస్తుంది. ద మోర్ యూ టాక్ ద లెస్ యూ విల్ వర్క్ అనేది కరెక్ట్ అంట. ద మోర్ యూ హ్యావ్ మోర్ యూ వాంట్ అనేది రాంగ్ అంట. ద మోర్ యూ హ్యావ్ ద మోర్ యూ వాంట్ అనేది కరెక్ట్ అంట. అంటే ఫస్ట్ ఇక్కడ ద మోర్ ముందు దా దగ్గర మనకి ఏం యూజ్ చేసినారు? దా అనేది యూజ్ చేసినారు. మళ్ళీ ఇక్కడ కూడా దా అనేది యూజ్ చేసినారు, అది కరెక్ట్. ఇక్కడ దా అనేది యూజ్ చేయలేదు, అందుకే ఇది ఏంటిది? రాంగ్ అంట సెంటెన్స్. నెక్స్ట్ ద వర్డ్స్ లైక్ పంజాబ్, యుఎస్ఏ, యూకే ఎక్సెట్రా టేక్స్ ఆర్టికల్ దా. ఏదైతే వర్డ్స్ పంజాబ్, యుఎస్ఏ, యూకే ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, సో వీటి నేమ్స్ ముందు ఏమొస్తుందంట? ఆర్టికల్ అనేది వస్తుందంట. ఎక్కడ వస్తుందంట? బిఫోర్ దెమ్. బిఫోర్ దెమ్ అంటే ఏంటిది? వాటికి ముందు దా అనే డెఫినెట్ ఆర్టికల్ అనేది వస్తుంది. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్ టేక్ ఆర్టికల్ ద బిఫోర్ దెమ్. ఏవైతే ప్రాపర్ నౌన్స్ ఉన్నాయో వీటికి ఏమవుతుందంటే దాని ముందు బిఫోర్ దెమ్ దా అనేది వస్తుందంట. లైక్ ఎలా? బ్రిటిష్ డిఫీటెడ్ ఫ్రెంచ్ అనేది రాంగ్ అంట. ద బ్రిటిష్ డిఫీటెడ్ ద ఫ్రెంచ్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా చెప్తున్నాం కదా, ఈ నేమ్స్ ఏవైతే ప్లేసెస్ నేమ్స్ ఉన్నాయో సో అవి అలాంటి ప్రాపర్ నౌన్స్ ముందు కూడా మనకి ఏమవుతుంది? ద అనేది వస్తుందంట. ఇది రైట్ అంట. Never use articles before words like temples, church, hospital, colleges, schools, mosque when they are used in general sense, but if they are used to point out particular place, article da can be used. సో ఇలాంటి ప్లేసెస్ లో టెంపుల్, చర్చ్, హాస్పిటల్, కాలేజెస్, స్కూల్స్ దగ్గర మనము దా అనే ఆర్టికల్ ని ఎక్కువగా యూజ్ చేయొద్దంట. ఎందుకు యూజ్ చేయొద్దంట? దా అనే ఆర్టికల్ ఏదైనా పర్టికులర్ వస్తువుని అంటే పర్టికులర్ థింగ్ ని పాయింట్అవుట్ చేసేటప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం పర్టికులర్ చర్చ్ ని పాయింట్అవుట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అక్కడ దా యూజ్ చేయొచ్చు. లేదు క్యాజువల్ గా అంటే కామన్ గా వాడేటప్పుడు దా అనేది యూజ్ చేయొద్దు, జనరల్ సెన్స్ లో యూజ్ చేయకూడదంట. సో ఇక్కడ హీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. హీ వెంట్ టు ద చర్చ్ నియర్ హిజ్ హౌస్ అంటే పర్టికులర్ గా చెప్తున్నారు ఇంటి దగ్గర ఉన్న చర్చ్ మాత్రమే అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దా అనేది యూజ్ చేసినాము. సో ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ లో మనకి ఏ ఇంకా యాన్ దా యూజ్ చేయమని చెప్పినారు. సో ఫిలప్స్ ఇచ్చినారు. ఎలా యూజ్ చేసిన అంటే చిన్న పారాగ్రాఫ్ ఇచ్చినారు 3 lines ది. ఎలా ఉన్నాయో చూద్దాము. ఏ వెజిటేబుల్ సెల్లర్స్ వైఫ్ గేవ్ బర్త్ టు అ సన్. A customer who heard the good news congratulated the vegetable seller and inquired about the state of the health of the newly born child. Then he said, "Sir, it's very fresh." Next,
In an accident, a person who lost his legs were crying at the time. At that time, a man who came there said, "Why do you cry like a child?" and said, "See that man who lost his head and a hand and still not crying." A truck driver is going in the wrong direction in a one-way street. A police officer sees him but doesn't stop him. Why doesn't the police officer stop him? The truck driver is walking. Next, ఇక్కడ కూడా a and the యూజ్ చేయాలంటే fill in the blanks లో. I bought a pair of new shoes. I saw a movie last night. It's raining. Let's take an umbrella. Look at the woman over there. She is my mother. The night is quiet. Let's take a walk. The spider has legs, 8 legs. Peter is an Italian. I read an amazing story last Sunday. The tiger is in danger of dying out. She has got an imported pen. The blind, the deaf, the dumb lead a miserable life. My sister is married to a farmer. We spent the whole week in Hawaii. They met the minister yesterday. It was the hottest day ever. I put the unopened letters over there. Is the clock slow or is it me? Keeravani is a music composer and also a singer. I was moved by the kindness that he showed. I did not know that the dictionary belonged to you. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ లో కూడా సేమ్ మనకి ఫిలప్స్ ఇచ్చినారు. ఐ కాంట్ ప్లే ద పియానో. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు అరైవ్ హియర్. అవర్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వర్ డ్రై బట్ ద చిల్డ్రన్స్ వరంట్. దే లివ్ ఇన్ అన్ ఓల్డ్ హౌస్. రాజేష్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ మ్యాన్. అవర్ ప్లేన్ వాజ్ డిలేడ్. వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 3 hours. An idea can change your life. The more you learn, the more you benefit. Mukesh Ambani is the Bill Gates of India. Is there an AC theatre in your town? Panaji is the capital of Goa state. The moon is a symbol of pleasantness. I have given a 1 rupee coin to a beggar. A rabbit runs very fast. Is there a bank near here? The talent of a writer can't be underestimated. I interviewed an MP in the evening. Did you get married after leaving the university? Would you like to be an actor? Yours is an international company. Mine is just a small local firm. So next exercise. ఇప్పటికి 5 exercises answers చూసాం కదా. నెక్స్ట్ 6 exercise ఏమున్నాయో చూద్దాము. Yes, my first rank slipped to the second. Do you think literacy is a harbinger of restlessness, fear, frustration? From his talk, it seems studies were an ancillary subject and living and experiencing the major subject. Father, is he fibbing? Or is it possible that the world turned topsy-turvy in just about 70 years? Just like that boy Vinu in that award-winning film. He prattles on. The hibiscus is red 100 times, but in his book he colors it yellow. Are we missing out on the essence of life? Papa, that's what happens in my craft and drawing class. My imagination wants to soar like a rocket to the Jupiter and Mars to transverse new words and new fields. Timaka could not go to school due to poverty and lack of facilities. At an early age, she had to take up grazing of sheep and cattle and also work as a coolie. Timaka has been recognized by the government of the India and were recently conferred with the Padma Shri Award in 2019, which is the 4th highest civilian award in the Republic of India. Failure is as exciting to watch as success, provided the effort is absolutely genuine and complete. But the spectators fail to understand, and how can they know the mental agony through which an athlete must pass before he can give his maximum effort? If I faltered, there would be no arms to hold me, and the world would be a cold, forbidding place because I had been so close. I leapt at the tape like a man taking his last spring to save himself from the chasm that threatens to engulf him. I can't say I did. If you could accommodate me with a more protuberant bolster, Mrs. B. The one I have got now seems to me to have about a handful and a half of feathers at each end and nothing whatever in the middle.
Next 10th one. It is not the case only with the coals, Mrs. Bouncer, but I have lately observed a gradual and steady increase of evaporation among my candles, wood, sugar and matches. 11th one. Why the gentleman who has got the attic is hardly ever without a pipe in his mouth, and there he is sitting with his feet upon the mantelpiece. From the appearance of his outward man, I should unhesitantly set him down as a gentleman connected with the printing interest. సో ఇవి మనకి ఆర్టికల్స్. ఇక్కడతో అన్ని ఏమైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవన్నిటి ఆన్సర్స్ చూసాము. ఇంకా ఆర్టికల్స్ అంటే ఏంటివి, డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటిది, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటివో చూసాను కదా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.